ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మనం బైబిల్ నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నాం. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం చేయాలనే ఆశతో మోకాలు వేసి ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది కోసం మర్చిపోతారు. అలా మర్చిపోకుండా అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను కొన్ని మాటలు చెప్తాను. మీరు మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు, మీరు మోకాలు వేసేటప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, మీ ఎడమ చేయను కానీ కుడి చేయను కానీ మీ ముందు పెట్టుకొని మొదటిగా మీరు ముందు ఇలా పెట్టుకుంటే మీకు మొదటిగా చూడగానే ఏ వేలు కనిపిస్తుంది అంటారు? బొటన వేలు కనిపిస్తుంది. మనం బొటన వేలు చూసినట్లయితే మనం బొటన వేలు పెద్దగా ఉంటుంది, అన్ని వేళ్ళ కన్నా పెద్దగా ఉంటుంది. ఈ ఏళ్ళు చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలంటే, మన రక్త సంబంధికుల కొరకు, అలాగే మన కుటుంబస్తుల కొరకు, అలాగే మన ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన బొటన వేలు చూసినప్పుడు మన ఇరుగు పొరుగు వారి కోసం, మన రక్త సంబంధికుల కోసం, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. బటన్ వేలు చూసినప్పుడల్లా అందరి కోసం ప్రార్థన చేయాలని మనకి గుర్తు రావాలి. మనం అందరి కోసం ప్రార్థన చేయాలంటారా అంటే, మనం బైబిల్లోంచి చూద్దాం. మొదటి 42వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని శ్రమ స్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మనం చేయాలంటారా? ఇరుగు పొరుగు వారి కోసం, మన స్నేహితుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలంటే చెయ్యాలి. ఎందుకంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? తన క్షేమస్థితి మరలా తనకు దయచేశాడు, రెండంతలు దయచేస్తాడంట. అలా మనం కూడా మన స్నేహితుల నిమిత్తం, మన రక్త సంబంధికుల నిమిత్తం, అలాగే ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేస్తే మనకున్న సమస్యల నుంచి కూడా మనం విడుదల పొందుకోగలుగుతాం. దేవుని దీవెనలు రెండంతలుగా మనం యోబు ఎలాగైతే పొందుకున్నాడో అలా రెండంతలుగా మనం పొందుకోగలుగుతాం. రెండో ఏళ్ళు మనం చూసినట్లయితే, మనం 5 ఏళ్ళలో బొటన వేలు చూసినప్పుడు మనకి పెద్దగా ఉంది కాబట్టి మన కుటుంబాల కొరకు, రక్త సంబంధుల కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం చూసినట్లయితే చూపుడు వేలు. ఈ చూపుడు వేలు మనం చూసినట్లయితే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మనం ఎలా గద్దిస్తాం? నోటితో గద్దిస్తాం. అలాగే ఇంకోసారి తప్పు చేసామంటే నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని ఇలా మనం చూపించి మనం గద్దిస్తాం. ఈ చూపుడు వేలు మనం చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలంటే, సేవకులు గుర్తు రావాలి. మన ఆత్మీయ సేవకులు కానివ్వండి, లేదంటే ఏ సేవకులైనా కానివ్వండి, సేవకులందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. సేవకులు బాగుండాలి, వాళ్ళు ఇంకా ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి సేవకులని మనం చూపుడు వేలు చూసినప్పుడల్లా సేవకులు మనకు గుర్తు రావాలి. ఎందుకు చూపుడు వేలు చూసినప్పుడే మనకి సేవకులు గుర్తు రావాలంటే, మనం తప్పు చేసేటప్పుడు సేవకుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకు ఆ తప్పు చేసావని చెప్పి సేవకులు మనల్ని గద్దిస్తారు. అంటే ఆత్మీయంగా మనం పడిపోయామనుకోండి, సేవకులు ఏం చేస్తారు? మనల్ని గద్దించి అలా చేయకూడదు, ఇలా చేయాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇది నీ మార్గం అని చెప్పి సేవకులు మనల్ని గద్దించి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. అందుకే మనం చూపుడు వేలు చూసినప్పుడల్లా సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మనం మూడోదిగా చూసినట్లయితే మధ్యవేలు మనం చూసినట్లయితే మన 5 వేళ్లలో మధ్యవేలు కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకే ఈ మధ్యవేలు చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలంటే, రాజులు, అధికారులు, వీళ్ళందరూ కూడా మనకు గుర్తు రావాలి. వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలంటారా? మన బైబిల్లో చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనములను, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు యాచనలు, ప్రార్థనలు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే, మన 5 వేళ్లలో 4వ వేలు మనం చూసినట్లయితే చాలా బలహీనంగా ఉంటుంది.
ఈ ఏళ్ళు చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఎంతమంది అయితే మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మనమైతే మంచి ఆరోగ్యంతో చక్కగా తింటున్నాం, మనం తినే ఆహారం చక్కగా అరుగుదల కూడా అవుతుంది. చాలా మందికి తిన్న ఆహారం అరుగుదల అవ్వక, అలాగే తినలేక ఇంకా చెప్పలేనన్ని రకమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరి కోసం కూడా భారం కలిగి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మనం బైబిల్లో చూసినట్లయితే యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మీరు స్వస్థ బుద్ధి పొందునట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి అని చెప్పి యాకోబు 5:16వ వచనంలో రాయబడి ఉంటుంది. అంటే మనం ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి స్వస్థత కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. చివరిగా మనం చూసినట్లయితే లాస్ట్ చిట్టు చివర మిగిలింది ఏంటంటే చిటికిన వేలు. ఈ చిటికిన వేలు చూసినట్లయితే ఈ 5 వేళ్ల కన్నా చివరుంది, చిన్నగుంది. దాన్ని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే, మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. చిన్న ఏళ్ళు వచ్చినప్పటికీ మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మీరు ఎక్కడ ఏమైనా బలపడాలన్నా, ఇవన్నీ మీకు ఏవైతే మీకు వ్యక్తిగతంగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. మరొకసారి మొదటిగా మన 5 వేలు చూసినట్లయితే అందరి కోసం, ఇరుగుపొరుగు వారి కోసం, పక్కింటి వారి కోసం, అందరి కోసం కూడా మనం ఈ ఏళ్ళు చూసినప్పుడల్లా మనకి జ్ఞాపకం రావాలి. రెండోదిగా మనం చూసినట్లయితే చూపుడు వేలు. ఈ ఏళ్ళు చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తుకు రావాలంటే సేవకులు గుర్తుకు రావాలి. ప్రతి సేవకుని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ఇది అన్ని వేళ్ల కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి అధికారుల కోసం, మంత్రుల కోసం, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఈ వేలు చాలా బలహీనమైన వేలు. ఈ వేలు చూసినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే ఎవరైతే ఎటువంటి రోగాల చేత అయితే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం, రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఐదోదిగా మనం చూసినట్లయితే చిటికిన వేలు. ఈ అన్న వేళ్ళ కన్నా చివరిగా ఉంది చిన్న వేలు. దాన్ని చూసినప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి. లాస్ట్గా చిన్నవాడిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను మీరు బలపరచండి చివరిగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ఈ 5 ఏళ్ల ప్రార్థన మనందరం కూడా మర్చిపోతున్నాం. ప్రార్థనలో అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ల ప్రార్థన మీరు కూడా చక్కగా చేయొచ్చు. ఎవరిని మర్చిపోకుండా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి.